నాటి నల్గొండ జిల్లా సుద్దాల గ్రామంలో అశోక్ తేజ జన్మించారు. తల్లిదండ్రులు శ్రీమతి జానకమ్మ, శ్రీ సుద్దాల హనుమంతు గారు. వీరిరువురు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి అభ్యుదయ కళాకారులుగా, పోరాట యోధులుగా జనావళిని ఉద్యమం వైపు ఉరికించారు. వారి సమాజాభ్యుదయ దృష్టిని, ప్రజా కళల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అశోక్ తేజ కవిగా, కళాకారునిగా దినదిన ప్రవర్ధమానుడయ్యారు. ప్రగతిశీల దృక్పథం, సమానత్వ భావన, సహానుభూతి, మానవీయ మూల్యాల పట్ల అపారమైన నిబద్ధతతో తన వ్యక్తిగత జీవనాన్ని, కవన జీవనాన్ని నిర్దేశించుకున్నారు. తొలుత ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించిన అశోక్ తేజ తనకు మరింత విశాల ప్రపంచం కావాలన్న బలమైన కాంక్షతో సినీ గీతకర్తగా పరిశ్రమలో పాదం మోపారు. బాల్యం నుంచే ఆట, పాట, మాటను మూటలుగా కట్టుకున్న వాగ్గేయకారుడు అశోక్ తేజ ఇప్పటి వరకు సుమారు 2000 సినిమాల్లో 3000కు పైగా పాటలు రచించారు. ఆ ప్రజ్ఞతోనే సినీ పరిశ్రమకు వెళ్ళక ముందు కూడా 2000కు పైగా పాటలు అల్లి వేదికల మీద గానం చేసి జనాన్ని ఉర్రూతలూగించారు. ఏనాటికైనా సినారేలాగా తెలంగాణ గర్వించదగిన సినీ గీతకర్తగా నిలవాలన్న ఆశయంతో, దీక్షతో, నిరంతర పరిశ్రమతో ప్రస్థానం సాగించారు. ఒసై రామలమ్మ చిత్రం టైటిల్స్లో సినారే పక్కనే తన పేరు ప్రత్యక్షమైన క్షణాలు తన స్వప్న సాకార సంతృప్తులయ్యారు. సినిమా పాట సన్నివేశగతం, గీతకర్తకు స్వేచ్ఛ పరిమితం అయినప్పటికీ ఏ పాట రాసినా అందులోనే ఏమాత్రం అవకాశం దొరికినా సామాజిక స్పృహను, మానవతా దృక్పథాన్ని ప్రకటించారు. కథాగతంగా అభ్యుదయ దర్శనం కలిగిన చలనచిత్రాలనైతే ఇక అశోక్ తేజ కళానికి పరిమితులే ఉండవు. దోపిడీ, అసమానతలు లేని సమాజాన్ని ఆవిష్కరింపజేస్తాయి ఆయన గీతాలు. శ్రీశ్రీ, వేటూరి తర్వాత తెలుగు వారికి జాతీయ పురస్కారాన్ని సాధించి పెట్టిన ఖ్యాతిని అశోక్ తేజ దక్కించుకున్నారు. సినీ గీత రచనతోనే ఆగకుండా ఆధునిక తెలుగు సాహిత్యంలో తనదైన భావాల ముద్రతో కలకాలం నిలిచే పలు రచనలు అందించడం విశేషం. వెలుగురేఖలు నవల, ఆకుపచ్చ చందమామ, బతుకు పాటలు, వీర తెలంగాణ యక్షగానం, నేలమ్మ నేలమ్మ, నెమలి కన్నోడ, శ్రమకావ్యం, నా పాటలు, నేను అడవిని మాట్లాడుతున్నాను, శ్రీ శూద్రగంగ వంటి గ్రంథాలు వెలువరించారు. పలు రచనలు ఆంగ్లంలోకి, హిందీలోకి అనువాదమయ్యాయి. సుద్దాల హనుమంతు జానకమ్మ ఫౌండేషన్ను స్థాపించి ప్రగతిశీల దృక్పథంతో ప్రజా జీవితంలో కవులుగా, కళాకారులుగా రాణిస్తున్న వారిని సముచిత రీతిలో గౌరవించే కార్యక్రమాన్ని అశోక్ తేజ ప్రశంసనీయంగా కొనసాగిస్తున్నారు. అశోక్ తేజ అందుకున్న ప్రతిష్టాత్మక గౌరవ పురస్కారాలు ఎన్నో. ముఖ్యంగా జాతీయ ఉత్తమ గీత పురస్కారంతో పాటుగా మహాత్మా జ్యోతిబా పూలే పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ గేయ కవితా పురస్కారం, అధికార భాషా సంఘ పురస్కారం, మనస్విని ఆత్రేయ పురస్కారం, వంశీ ఇంటర్నేషనల్ ఆళ్ల సినారే స్వర్ణ కంకణం, బిఎన్ సాహితీ పురస్కారం, భరతముని అవార్డు, ఎన్టీఆర్ ఆత్మగౌరవ పురస్కారం, గీతం విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. తనదైన ప్రత్యేక జనం పాటల నుడికార సౌరభంతో తెలుగు సినీ గీతానికి నవనవోన్మిషమైన ఒరవడి పెడుతున్న డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారికి డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని సగౌరవంగా అందించారు. ప్రముఖ సాహితీవేత్త, మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మన్న వెంకటరాయుడు గారికి శ్రీ కోడూరు వెంకటరమణారెడ్డి సాహితీ సేవారత్న పురస్కారం ప్రదానం చేసిన సందర్భంగా అందిస్తున్న ప్రశంసాపత్రం. తెలుగు భాషా సేవలో అనితర సాధ్యంగా కృషి చేస్తూ భాషలోని సాహిత్య సంపదకు శాశ్వతత్వాన్ని సంతరించి పెడుతున్న మహానుభావుడు శ్రీ మన్న వెంకటరాయుడు. మనసు రాయుడుగా సుపరిచితులైన వీరు 1954 ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లా లింగమగుంటలో జన్మించారు. తల్లిదండ్రులు గుంటూరులోని విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పవర్ ఎలక్ట్రానిక్స్లో PhD పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. వృత్తిరీత్యా శాస్త్ర సాంకేతిక రంగంలో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యున్నత స్థాయిలో విస్తృత సేవలు అందించారు. సోదరులు, ప్రఖ్యాత హృద్రోగ నిపుణులు డాక్టర్ మన్నం గోపిచంద్, ప్రఖ్యాత జర్నలిస్టు డాక్టర్ మన్నం చంద్రమౌళి గారితో కలిసి 2006 సంవత్సరంలో తల్లిదండ్రులు మన్నం నరసింహం, సుబ్బమ్మ పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకుని మనసు ఫౌండేషన్కు రూపకల్పన చేశారు.
అది వారి భాషా సేవ శ్రీకారం చుట్టుకున్న దశ. మాతృభాష సంస్కృతుల పరిరక్షణ ప్రమాద పంచుల్లో కొట్టుమిట్టాడుతున్న కాలంలో స్వార్జితంతో మహత్తర సంకల్పంతో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. తెలుగు భాషా సాహిత్యాలను సుసంపన్నం చేసిన మహాకవి రచయితల సమగ్ర సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం ప్రారంభించారు. రావి శాస్త్రి, కాళీపట్నం రామారావు, శ్రీశ్రీ, బీనాదేవి, పతంజలి, జాషువా, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, త్రిపురనేని రామస్వామి, పఠాభి, చేరా వంటి సాహితీమూర్తుల అనర్థ రచనలను తెలుగు జాతికి మహత్తర కానుకగా అందించారు. గ్రంథాలయాలలో చీకట్లు అలముకుంటున్న కాలంలో, పఠనాభిరుచి మసకబారుతున్న కాలంలో దుమ్ము పట్టిపోతున్న అద్భుత రచనలు శైథిల్యంపాలు కాకుండా భావితరాల కోసం భద్రపరచాలన్న మహాసంకల్పం రాయుడు గారిలో రూపుదాల్చింది. తెలుగులో అచ్చైన ప్రతి పుస్తకాన్ని సేకరించి డిజిటలీకరించే గొప్ప పథకాన్ని చేపట్టారు. ముఖ్యంగా కాపీరైట్ సమస్య లేని పుస్తకాలను కవి రచయితలు, పండితులు, పరిశోధకుల నుంచి, గ్రంథాలయాల నుంచి సేకరించి స్కాన్ చేసి ఆ సంపదను డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో పొందుపరిచే కార్యక్రమం చేపట్టారు. ఈనాడు 1,50,000 పుస్తకాలకు పైగా సేకరించి 2 కోట్ల పుటలను స్కాన్ చేసి డిజిటల్ వేదికలో నిక్షిప్తం చేశారు. భారీ వ్యయ ప్రయాసాలతో ఇది అనవరతంగా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రపురి ప్రాజెక్టు చేపట్టి ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా 10,000కు పైగా తెలుగు సినిమాల సమగ్ర సమాచారాన్ని సేకరించి దృశ్య శ్రవ్య రూపంలో పొందుపరచడమే కాకుండా కోరిన వారికి అందిస్తున్నారు. కాళీపట్నం రామారావు సంకల్పంతో రూపుదిద్దుకున్న కథానిలయానికి సహకారాన్ని అందించి దాదాపు 75,000 కథలను కథానిలయం వెబ్సైట్లో పొందుపరిచేందుకు ముఖ్య కారకులైనారు రాయుడు గారు. తెలుగు భాషా సేవకుడైన మన్న వెంకటరాయుడు గారిని అనేక పురస్కారాలు వరించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న పురస్కారం, మాడభూషి జీవన సాఫల్య పురస్కారం, జానమతి సాహిత్య పీఠం వారి గౌరవం, మండలి వెంకటకృష్ణారావు గిడుగు రామూర్తి పురస్కారాలు, అక్కినేని ఫౌండేషన్ అమెరికా వారి సేవారత్న పురస్కారం, ఆవుల సాంబశివరావు పురస్కారం వంటివి ముఖ్యమైనవి. తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల వికాసానికి నేను సైతం అని నడుము కట్టి ముందుకు సాగుతున్న శాంత వసంత ట్రస్టు సగౌరవంగా మన్న వెంకటరాయుడు గారికి శ్రీ కోడూరు వెంకటరమణారెడ్డి సాహితీ సేవారత్న పురస్కారాన్ని అందజేసింది. ధన్యవాదాలు.